హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుల్రన్ తెలుగు. చాలా మందికి ఉన్న మేజర్ డౌట్స్ ఏంటంటే ఎన్ని ఐటీఎల్జీ టోకెన్స్కి ఎన్ని ఐటీఎల్ టోకెన్స్ వస్తాయి, కన్వర్షన్ రేట్ ఎంత, వీటి గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా మాట్లాడతా. వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ ఎన్ని ఐటీఎల్జీ టోకెన్స్కి ఎన్ని ఐటీఎల్ టోకెన్స్ వస్తాయనే దాని గురించి మాట్లాడతా. చాలామంది ఏమనుకుంటున్నారంటే మన దగ్గర ఉన్న ఐటీఎల్జీ టోకెన్స్ తీసుకొని ఐటీఎల్ టోకెన్స్ మనకి ఇస్తారనుకుంటున్నారు. అండ్ కొంతమంది ఇంకేమనుకుంటున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 10,000 ఐటీఎల్జీ ఉంటే వాటిని తీసుకొని మనకి 500 ఐటీఎల్ ఇస్తారు అని అనుకుంటున్నారు. బట్ యాక్చువల్గా నిజం ఏంటంటే ఎలాంటి కన్వర్షన్స్ లేవు. అంటే మీ దగ్గర ఐటీఎల్జీ తీసుకొని ఐటీఎల్ ఇవ్వరు. ఐటీఎల్జీ టోకెన్స్ని మీరు హోల్డ్ చేస్తున్నందుకు మీకు ఐటీఎల్ టోకెన్స్ ఇస్తారు. సింపుల్గా చెప్పాలంటే 1+1 ఆఫర్ అనమాట. మీ దగ్గర ఐటీఎల్జీ ఏవైతే ఉన్నాయో ఆ ఐటీఎల్జీని మీరు హోల్డ్ చేస్తున్నందుకు మీకు ఐటీఎల్ టోకెన్స్ ఇస్తారు, కానీ మీ దగ్గర ఉన్న ఐటీఎల్జీ తీసుకొని మీకు ఐటీఎల్ టోకెన్స్ అయితే ఇవ్వరు. సో మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఈ ఐటీఎల్ టోకెన్ టోటల్ సప్లై 10 బిలియన్, అందులో 50% అంటే 5 బిలియన్ టోకెన్స్ ఎవరైతే ఐటీఎల్జీని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇస్తారు. సో 5 బిలియన్ ఐటీఎల్ టోకెన్స్ ని అసలు వీళ్ళు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే కేవీ సార్ రీసెంట్ గా ఒక ట్వీట్ పెట్టిర్రు. సో దాన్ని మీరు గమనిస్తే సార్ ఏం చెప్తున్నారంటే మీ దగ్గర ఉన్న వెరిఫైడ్ ఐటీఎల్జీ. సో వెరిఫైడ్ ఐటీఎల్జీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మైన్ చేసుకుంటే మనకి ఐటీఎల్జీ వస్తుంది కదా. సో మ్యాక్సిమం అది బర్న్ అవ్వదు. సో దాన్ని వెరిఫైడ్ ఐటీఎల్జీ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ త్వరలో మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ అయితే మన ఇంటర్లింక్ ఐడిలో చూపిస్తుంది. సో ఆ వెరిఫైడ్ ఐటీఎల్జీని కొంత పోర్షన్ ని మీరు కొన్ని రోజులు లాక్ లో పెట్టడం వల్ల మీకు ఐటీఎల్ వస్తాయి అని చెప్పి ఇంటిచ్చిరు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 5,000 వెరిఫైడ్ ఐటీఎల్జీ ఉన్నాయి అనుకుందాం. సో అందులో మీరు 80% వెరిఫైడ్ ఐటీఎల్జీని ఒక 2 years వరకు మీరు లాక్ చేశారు అనుకుందాం. పై నెట్వర్క్ వాడే వాళ్ళకి ఆల్రెడీ ఈ లాక్ ఇన్ గురించి అయితే ఒక క్లారిటీ ఉంది. సో 5,000 వెరిఫైడ్ ఐటీఎల్జీని మనం 80% ఒక 2 yearsకి లాక్ చేసినాం అనుకుంటే, సో అలా లాక్ చేసినందుకు 2 years తర్వాత మనకి ఒక 1000 ఐటీఎల్ వస్తుంది అనుకుందాం. ఇది ఓన్లీ నేను ఎగ్జాంపుల్ లాగే ఒక నెంబర్ చెప్తున్నా. ప్రజెంట్ అయితే మనకి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. ఎంత డ్యూరేషన్ మనం పెడితే ఎంత టోకెన్స్ వస్తాయనే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ ఒక యూజర్ కేవీ సార్ని అడిగారు అనమాట, ఎన్ని ఐటీఎల్జీని ఎన్ని డేస్ కి లాక్ చేస్తే మనకి ఒక ఐటీఎల్ వస్తుంది అని అంటే, సో దానికి సార్ ఏం చెప్తున్నారంటే త్వరలోనే రివీల్ చేస్తామన్నారు. సో వెయిట్ చేద్దాం. ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను అప్డేట్ చేస్తా. ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేయడానికి, ఇలాంటి కంటెంట్స్ మీ దగ్గరకు తీసుకురావడానికి నేను చాలా ఎఫర్ట్స్ పెడుతుంటా. సో వీలైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఐటీఎల్జీ లిస్టింగ్ ప్రైస్ గురించి అయితే క్లియర్ గా మాట్లాడబోతున్నా. సో చూస్తూనే ఉండండి బుల్రన్ తెలుగు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ. జై హింద్.